ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి ఈ ఉదయకాల సమయాన మీ అందరిని కలుగు చేసుకోవడానికి దేవుడు ఇచ్చిన ఈ సమయం కొరకే దేవునికి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. మరి అనుదిన వాక్యముగా మత్తయి సువార్త 4:10 చూడగలిగితే, నీ దేవుని మొక్కి ఆయన్ని సేవింపవలెనని రాయబడి ఉన్నదని మాటను మనం చూడగలుగుతాం. మరి ఈరోజు క్రైస్తవులుగా అనబడుచున్న మనము దేవుని మనం మొక్కేవారిగా ఉంటున్నామా? మొక్కటం అనే మాటలు మనం చూడగలిగితే, దేవుణ్ణి మనము ఘనపరిచేవారిగా, దేవుణ్ణి మనము కొనియాడేవారిగా, దేవుణ్ణి మనము సేవించేవారిగా ఉంటున్నామో లేదో మన జీవితంలో, మన కుటుంబంలో మనం పరిశీలన చేసుకోగలిగితే దేవుని మాట తెలియజేస్తుంది, ఆయనను సేవింపవలెనని రాయబడి ఉన్నది. ఈరోజు నువ్వు దేవాది దేవుణ్ణి కాదని నువ్వు వీటిని ఎక్కువగా మొక్కేవాడిగా ఉంటున్నావు. నీ పనుల కొరకు, నీకు కావాల్సిన అవసరాల కొరకు, ఈవుల కొరకు నువ్వు వాటిని ఎక్కువగా ప్రేమిస్తూ వాటిని సేవించాలని, వాటిని పొందాలని ఈరోజు నువ్వు పరిగెత్తేవాడిగా అయితే దేవుడు అంటున్నాడు, అవేమీ కాదు కానీ మనము ఆయననే సేవించాలి. ఈ ఉదయకాల నుంచి కూడా రోజుల్లా కాకుండా ఈ రోజు నుంచి నువ్వు దేవుణ్ణి మొక్కేవాడిగా, ఆయన సేవించేవాడిగా నువ్వు ఉండడానికి సిద్ధపడినట్లయితే ప్రభు అంటున్నాడు, ఆయన గణపరిచేవాడిని ఆయన కూడా గణపరుస్తాడు. నువ్వు దేవుని గణపరచడానికి సిద్ధపడినట్లయితే ప్రభు నీ కుటుంబాన్ని నీకు ఈ రోజు నుంచి గణపరిచేవాడిగా ఉంచునుగాక. ఆమేన్. మరి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు నాతో పాటు ఏకీవించండి. మహాగణుడు, మహాపరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు ఇస్తా. ఈరోజు అనుదిన వాక్యంతో మీరు మాతో మాట్లాడి ఉండగా నీ సన్నిధిలో ఇస్తా నేను సాగిలపడి నిన్ను మొక్కి ప్రభు నిన్నే సేవించే వారిగా మమ్మల్ని నిలవబెట్టండి. ఇప్పుడు వరకు మీరు సరైన రీతిలో సేవించలేదేమో, సరైన రీతిలో నేను గణపరచలేదేమో, ఈ రోజు నుంచి మమ్మల్ని సరిచేసి మమ్మల్ని, మా కుటుంబాన్ని ప్రభు నిన్ను గణపరిచి నిన్ను కొనియాడే కుటుంబంగా మమ్మల్ని నిలబెట్టి నడిపించి ఈ రోజంతా కూడా నేను గణపరిచే వారిగా మమ్మల్ని నింపమని యేసు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.